హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుందండి ఈ వీడియో ఏంటి అనేది. ఇది వచ్చేసి ఏంటంటే ఇండియా ట్రావెల్ ఎలా చేశాను నేను కోవిడ్ టైంలో అనేది నా ఎక్స్పీరియన్సెస్ మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను. మేము రీసెంట్గానే ఇండియా వెళ్ళామండి, లైక్ అరౌండ్ అక్టోబర్ 2021లో వెళ్ళాను అండ్ మళ్ళీ నవంబర్ 2021లో రిటర్న్ వచ్చేసాను అనమాట. సేఫ్గా ఎట్లా వచ్చాను, అసలు నేను ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేశాను అనేది మీకు షేర్ చేయబోతున్నానండి. సో let's get started. సో ఫస్ట్ థింగ్ అండి, మనం ఇప్పుడు ఇండియా వెళ్ళాలి అనుకుంటే 24 to 72 hours మధ్య లోపల మనము కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ చూపించాలన్నమాట. అండ్ ఇంకోటి ఎయిర్ సువిధా ఫామ్ అనేది మనం ఫిల్ చేయాలి. సో మేము ఏం చేసామంటే మేము ఆల్మోస్ట్ లైక్ ఫ్రైడే బయలుదేరుతున్నాం, మా ఫ్లైట్ ఫ్రైడే. సో మేము వెడ్నెస్డే మార్నింగే వెళ్ళి కోవిడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట. మార్నింగ్ వెళ్ళి ఇస్తే మాకు ఈవినింగ్ కల్లా రిపోర్ట్ వచ్చేసింది. సో మనం ఆ ఫామ్ తీసుకుని మళ్ళీ ఎయిర్ సువిధాలో అప్లోడ్ చేసి ఆ 2 డాక్యుమెంట్స్ ప్రింట్అవుట్ మనము చూపించాలి ఎయిర్పోర్ట్ దగ్గర. సో ఇప్పుడు ఫస్ట్ మీకు అసలు నేను కోవిడ్ టెస్ట్ ఎట్లా అప్లై చేశాను దానికోసం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. కోవిడ్ టెస్ట్ అండ్ ఎయిర్ సువిధా ఫామ్ ఎలా ఫిల్ చేశాను అనేది. ఇప్పుడు మనము కోవిడ్ టెస్ట్ ఎట్లా అప్లై చేయాలనేది చూస్తున్నామండి. సో గూగుల్కి వెళ్ళి మనం ఎంబ్రీ హెల్త్ అని క్లిక్ చేద్దాము. బేసిక్గా చాలా ఉన్నాయండి CVS కూడా, బట్ మాకు ఎంబ్రీ హెల్త్ చాలా తొందరగా అయిపోయిందని అది చూస్ చేసుకున్నాం. సో ఇట్లా ఫస్ట్ లింక్ని మనము ఓపెన్ చేసేసి ఇక్కడ బుకే టెస్ట్ ఉంది, దాన్ని క్లిక్ చేయగానే మనకి కింద స్కెడ్యూల్ యువర్ టెస్ట్ అని ఉంది కదా, అది మనం క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే అది ఆటోమేటిక్గా మన లొకేషన్ని తీసుకుని మన ఇంటి దగ్గరలో ఉన్న అన్ని సెంటర్స్ని చూపిస్తుంది. ఇందులో మనకి ఏది దగ్గర నుండి అది చూస్ చేసుకోవాలి. మనం కావాలి అంటే ఇవాళ డేట్ కూడా చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా షెడ్యూల్ చేసుకోవాలనుకున్నా కానీ అది మనము షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మనం ఇక్కడ షో మోర్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ అన్నీ చూపిస్తుంది అనమాట, లైక్ ఫ్యూచర్ డేట్స్ అండ్ మనం అక్కడ ఈజీగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి. సో బట్ ఒకవేళ మనకి ఇన్స్టెంట్గా వాళ్ళు కావాలనుకుంటే మనకు కావాల్సిన ఒక టైం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక టైం బీయింగ్కి నేను టెస్ట్ ఈమెయిల్ ఇస్తున్నానండి అండ్ టెస్ట్ డేట్ ఆఫ్ బర్త్, సో దట్ మనకి అసలు నెక్స్ట్ స్క్రీన్ ఎట్లా ఉంటుంది అనేది చూపించడానికి. నెక్స్ట్ స్క్రీన్లో ఇంకా మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, లైక్ ఇంకా అంతా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ మన అడ్రస్, ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి నెక్స్ట్ స్క్రీన్లో. సో ఇదిగోండి మన ఇంకా హెల్త్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అనమాట. అడిగిన తర్వాత లాస్ట్లో మనకి బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. ఆ బుక్ అపాయింట్మెంట్ అనగానే మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఈమెయిల్ కన్ఫర్మేషన్ తీసుకుని మనం ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళాలి. వెళ్తే వాళ్ళే మనకి స్వాబ్స్ ఇస్తారు. ఆ స్వాబ్స్తో మనమే ఇంకా మన నోట్స్లోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వాలన్నమాట శాంపిల్స్ ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours కల్లా మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. సో మనం ఇంకా రిపోర్ట్ తీసుకుని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలండి. అండ్ ద సేమ్ రిపోర్ట్ మనం ఇప్పుడు ఎయిర్ సువిధా ఫామ్లో కూడా అప్లోడ్ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఎయిర్ సువిధా ఎట్లా ఫిల్ చేయాలో చూద్దామండి. గూగుల్కి వెళ్ళి ఎయిర్ సువిధాని క్లిక్ చేయగానే ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే సైట్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మనం మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి, లైక్ మన ఫుల్ నేమ్, మన ఫ్లైట్ నెంబర్, సీట్ నెంబర్ నేను ర్యాండమ్ది ఇచ్చేసాను, ఎందుకంటే మనకు చెక్ ఇన్ చేసేంతవరకు రాదు కాబట్టి. అండ్ ఇక్కడనే మన పాస్పోర్ట్ అప్లోడ్ చేశాను అండ్ అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయగానే కింద మనకి RT-PCR టెస్ట్, అదే మన కోవిడ్ టెస్ట్ని ఇక్కడ ఇందులో అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ అలానే వ్యాక్సిన్ సర్టిఫికేట్ కూడా మన CDC కార్డ్స్, కానీ ఇక్కడ మ్యాండేటరీ కాదు అనేసరికి నేను అప్లోడ్ చేయలేదు. అండ్ ఇంకా ఎక్కడికి వెళ్తున్నాము అనేది మాది ఫస్ట్ ఢిల్లీ కాబట్టి ఇక్కడ ఢిల్లీ అని సెలెక్ట్ చేసాము. సో దట్ ఇంకా మనకి ఫ్లైట్ డెస్టినేషన్ బట్టి మనం ఆ ఫ్లైట్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఆల్సో మనము డెస్టినేషన్లో ఎక్కడ ఉంటున్నాము అనేది ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి, లైక్ మన హౌస్ అడ్రస్ అట్లా. అండ్ ఇది సబ్మిట్ చేయగానే మనకి ఈమెయిల్ వస్తుందండి, ఒక ఫామ్ ఎయిర్ సువిధా అయిపోయినట్టు. ఆ ఫామ్ని మనం డౌన్లోడ్ చేసుకుని అది కూడా మనం తీసుకుని వెళ్ళాలి. అది స్టార్టింగ్ వచ్చేసరికి JFKనండి. సో మేము ఇక్కడ మార్నింగ్ JFKకి వచ్చేసామన్నమాట. అండ్ ఎయిర్ ఇండియా గేట్ దగ్గరికి బయలుదేరుతున్నాం మేము.
ఇక్కడ ఎయిర్ ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్ద రష్ ఏం లేదు. అండ్ వీళ్ళు ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు ప్రాసెస్. ఇక్కడ గేట్ దగ్గరే మనల్ని టెంపరేచర్ చెక్ చేస్తున్నారండి. టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత దాన్ని మన పాస్పోర్ట్ పైన స్టిక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఎయిర్ సువిధ అండ్ కోవిడ్ రిపోర్ట్ కూడా చెక్ చేస్తున్నారు అనమాట. అది 72 hours లోపలనే ఉందా లేదా అనేది కూడా చెక్ చేసి మనల్ని లోపలికి అలౌ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా చెక్ ఇన్ చేసేసామండి మా లగేజ్ మొత్తము. అందరూ మాస్క్స్ వేసుకునే ఉన్నారు ఎయిర్పోర్ట్లో. సో చెక్ ఇన్ అయినాక ఇంకా మేము ఇప్పుడు సెక్యూరిటీ చెక్ దగ్గరికి వెళ్తున్నాము. హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా. ఇక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ తీసుకున్నారండి. సో సెక్యూరిటీ చెక్ అయ్యాక మేము మా గేట్ దగ్గరికి వెళ్తున్నామండి. వెళ్ళే దారిలో ఇవన్నీ స్టోర్స్ ఉన్నాయి. సో గేట్కి వెళ్ళే దానిలో చాలా డ్యూటీ ఫ్రీస్ ఉన్నాయండి. సో ఒకదాన్ని మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. అట్లా ఇది మొత్తం చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ ఉన్నాయి. లైక్ కాస్మెటిక్స్, ఫ్రేగ్రెన్సెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ స్నిక్ పీక్. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉంటాయండి. వేరే అన్నీ చాలా బ్రాండ్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. అసలు మనము ఇండియా వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా కొన్ని పర్చేస్ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ నా ఫేవరెట్ అనమాట క్యారమల్. చాక్లెట్సే కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయండి వేరేవి కూడా. మనం వేరే వాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే కూడా తీసుకెళ్ళచ్చు. బోర్డింగ్ టైం అయిందండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మన బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు అండ్ ఇంకొక ఫోటో కూడా క్యాప్చర్ చేసుకుంటున్నారు. అండ్ బోర్డ్ అయ్యేటప్పుడు ఏంటంటే అండి ఎయిర్ ఇండియా వాళ్ళు వాళ్ళకు శానిటైజర్ ప్యాకెట్ అండ్ మాస్క్ అండ్ షీల్డ్ ఇస్తున్నారు. అవి కంపల్సరీ మనం వేసుకోవాలి. అవి వేసుకుంటేనే అలౌ చేస్తున్నారు. అండ్ మిడిల్ సీట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక కోట్ ఇస్తున్నారు. ఆ కోట్ వేసుకుని వెళ్ళాలి. సో లోపలంతా బాగానే ఉందండి. ఇక్కడ క్లౌడ్స్ బాగా కనిపిస్తున్నాయండి. అసలు తీసానండి, చాలా బాగుంది వ్యూ. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయామండి అండ్ ఇప్పుడు డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో మనల్ని పర్టికులర్ సిటీ గేట్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వీళ్ళు కోవిడ్ రిపోర్ట్ చెక్ చేస్తున్నారు అన్నమాట. అండ్ మన బోర్డింగ్ పాస్ కూడా చెక్ చేసి మన పర్టికులర్ గేట్కి పంపిస్తున్నారు. సో యా, వెల్కమ్ టు ఇండియా. ఇక్కడ కూడా డ్యూటీ ఫ్రీ ఉంది. సో జస్ట్ ఇది ఒక స్నేక్ పీక్ అన్నమాట ఢిల్లీకి.
మాకు హైదరాబాద్ ఫ్లైట్ ఇంకా 2 hours ఉందండి. సో ఇక్కడ కొంచెం ఫుడ్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక్కడ బాగా డెవలప్ అయిపోయిందండి అని మనం అక్కడ తినేవి కూడా ఇక్కడికి వచ్చేసేసాయి చాలా మటుకు. మనకి ఏంటంటే ఇండియన్ ఫ్లేవర్ కావాలనేసరికి మేము ఇక్కడ వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో హైదరాబాద్ వచ్చేసామండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ 2 copies ఈచ్ తెచ్చుకోవాలండి, ఎయిర్ సువిధ అండ్ ఆర్సీపీటీఆర్ టెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఒక డాక్టర్ ఉంటారు, వాళ్ళకు ఒక కాపీ ఇవ్వాలి ఫస్ట్, అండ్ బయట కూడా మనం ఇంకొకరికి ఇంకొక కాపీ ఇవ్వాలి. సో అయిపోయిందండి, ఇంక మేము మా లగేజ్ కూడా తెచ్చేసుకున్నాం. బ్యాక్ టు హైదరాబాద్. సో ఇప్పుడు మనం ఏంటంటే అండి, స్టార్టింగ్లో వచ్చేసరికి కోవిడ్ రిపోర్ట్ అండ్ ఎయిర్ సువిధ ఫామ్ ఫిల్ చేసాం కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే జస్ట్ ఒక కోవిడ్ ఫామ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా నాకు ఎన్ఐఏ ఎక్సెప్షన్ ఉంది, నేను ఆ ఎక్సెప్షన్ ఈమెయిల్ కూడా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాను. బట్ ఇప్పుడు చెప్పడం ఏంటి అంటే November 8th నుండి ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఎన్ఐఏ ఎక్సెప్షన్ అవసరం లేదు, జస్ట్ ఓన్లీ కోవిడ్ ఫామ్ రిపోర్ట్ చూపిస్తే సరిపోతుంది అనమాట. సో నేను వచ్చేటప్పుడైతే అవి తీసుకుని ఎయిర్పోర్ట్లో చూపించాను. సో దానివల్ల ఇంకా నన్ను ఎక్కడ ఏమీ క్వశ్చన్స్ అడగలేదు. మళ్ళీ ఇంకా తర్వాత క్వశ్చన్స్ అడిగింది అంటే డైరెక్ట్ ఇమిగ్రేషన్ దగ్గర అడిగారు. సో నా చెక్ ఇన్ అండ్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది అండి హైదరాబాద్లో. సో సేమ్ ప్రొసీజర్ అండి, ఇక్కడ కూడా వాళ్ళు మనకి ఫేస్ మాస్క్ అండ్ ఫేస్ షీల్డ్ ఇచ్చారు. ఇంకా దాంతో మళ్ళీ ఇప్పుడు నేను ఢిల్లీ నుండి ఇంకా SFO. సో ఇప్పుడు ఫ్లైట్ దిగిన వెంటనే మళ్ళీ మమ్మల్ని ఇమిగ్రేషన్కి వెళ్ళామండి. సో ఇమిగ్రేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారండి, లైక్ నా వీసా ఏంటి, ఎక్కడ పనిచేస్తున్నాను, ఎక్కడ ఉంటున్నాను అనేది. సో మళ్ళీ తర్వాత అక్కడ ఆయనకి ఏం డౌట్ వచ్చిందో ఏమో తెలియదు, కానీ నన్ను ఏంటంటే సపరేట్గా ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి అక్కడనే ఉండమని చెప్పారనమాట. నాకు చాలా భయం వేసింది ఏంటి ఇది అని. సో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకో ఆఫీసర్ వచ్చి మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట. తర్వాత ఎవరు గుర్తుగా ఉన్నారు. సో ఎవరికైనా కనుక ఇట్లాంటి సిచ్యువేషన్ అక్కడ అనిపిస్తే డోంట్ ప్యానిక్, జస్ట్ మనం మళ్ళీ కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ చెప్పేస్తే సరిపోతుంది. అయిపోయిన వెంటనే ఇంకా నేను మళ్ళీ బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళాను. వెళ్ళి నా లగేజ్ తీసేసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ అరిజోనాకి సౌత్ వెస్ట్ ఉంది. సో నా ఐమ్ బ్యాక్ టు అరిజోనా. సో ఇదే అండి నా US ట్రావెల్ ఎక్స్పీరియన్స్. మీకు కనుక ఏమైనా ఇందులో ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అయిందంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. అది వెరీ హ్యాపీ టు ఆన్సర్ దెమ్. సో థ్యాంక్ యూ. అంటిల్ నెక్స్ట్ వీడియో, సీ యూ లేటర్. బాయ్.